హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆస్ట్రేలియాలోని మరొక దేవాలయంతో మీ ముందుకు వచ్చాను. ఈ ఆలయం గ్రేట్ వెస్ట్రన్ హైవే మే హిల్స్లో ఉంది. ఇది ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని 1983లో ఒక తమిళ కుటుంబం శ్రీలంక నుంచి వచ్చిన వారు ప్రతిష్ఠించారట. ముందు వారింట్లోనే ఒక 10 సంవత్సరాలు ఈ స్వామిని పూజించి 1994లో ఇక్కడ ఒక పెద్ద గుడిని స్థాపించి అందులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ పేరుతోనూ, మరొక పక్క శివుడు మీనాక్షీదేవితోనూ, మరొక పక్క దుర్గాదేవి, ఇంకొక పక్కన దక్షిణామూర్తి, నవగ్రహాలు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, నటరాజస్వామి మొదలగు విగ్రహాలు, గోడలపైన అనేక రకాలైన మురుగన్ అవతారాలు కూడా ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ గుడి ప్రాంగణం కిందన పార్కింగ్ దగ్గర ప్రసాదాల కౌంటర్ ఉంది. అక్కడ శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే ప్రసాదాలు అమ్ముతారట. ఆ వచ్చిన ధనాన్ని ఈ దేవాలయం యొక్క అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారట. అలాగే ఈ దేవాలయంలో అన్నప్రాసన, బారసాల, ఒడుగు, పెళ్ళిళ్ళు మొదలగు చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దేవాలయం వెనుక భాగంలో ఒక సాంస్కృతిక మండపం కూడా ఉంది. అక్కడ ప్రతి వారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారట. అలాగే దానికి ఆనుకుని పక్కనే ఒక రథశాల కూడా ఉంది. ఆలయ గోపురం మీద కూడా చాలా రకరకాలైన దేవతామూర్తుల విగ్రహాలను చెక్కి ఉంచారు. ప్రాంగణంలో ఉన్నంతసేపు మనకి ఆస్ట్రేలియాలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.